వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లపై అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకి ఏంటంటే కొన్ని కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు. అయితే రేపు ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేయాలి ఏంటనేది దానికి సంబంధించి ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా, మనకు 1/12/2025 అనగా మనకు రేపైతే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఏంటంటే అధికారులు ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది మనకు రూల్స్ పంపించారు. 1వ తేదీ డిసెంబరు 2025 అనగా సోమవారం ఉదయం 6 గంటల కల్లా మనకేంటంటే పెన్షన్ పంపిణీ అనేది పంపిణీదారులు అందరూ వారికి సంబంధించి ప్రదేశంలో సిద్ధంగా అయితే ఉండాలి. సో నిర్దిష్ట సమయానికి సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించి వేగవంతంగా పంపిణీ చేయాలి. అలాగే పెన్షన్దారులకు సంబంధించినటువంటి పంపిణీదారుల యొక్క పరిధిలో పొలము అలాగే పనులకు వెళ్లే వారిని ముందుగా గుర్తించి పెన్షన్ పంపిణీ చేయవలెను. వృద్ధాప్య పెన్షన్దారులకు సంబంధించి ఇంటి వద్దకే మనకు ఉండే వారికి తర్వాత వారికి కూడా పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది. సో రూట్ మ్యాప్ సిద్ధం అయితే చేసుకోవాలి. ఇక్కడ ఐవీఆర్ఎస్కి సంబంధించి ప్రతి నెల 1వ తేదీ నుండి పెన్షన్ల పంపిణీ సమయంలో మధ్యాహ్నం నుండి ప్రభుత్వం వారికి ఐవీఆర్ఎస్ ద్వారా ఏంటంటే పెన్షన్ల పంపిణీ యొక్క ఫోన్ నెంబర్లకు సంప్రదించి సో వీరికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో సో ఆ ప్రశ్నలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రశ్నలు ఇవి. మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు ఏదైనా అవినీతి గమనించారా ఏంటనేది వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్. అయితే 1వ తేదీ మనకు రేపు ఏంటంటే ఐవీఎస్ ద్వారా కూడా అయితే ప్రభుత్వం వారికి ఫోన్ కాల్స్ పెన్షన్దారులకు వస్తాయని చెప్పేసి ప్రశ్నను శ్రద్ధగా విని ఏదో ఒక నంబర్కు నొక్కకుండా సరైన నెంబర్కు నొక్కే విధంగా కూడా అయితే పెన్షన్దారులకు ముందుగా అవగాహన అయితే కల్పిస్తారు. సో జియో ట్యాగింగ్ ఆధారంగా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. అయితే 300 మీటర్లు దాటిన సందర్భంలో డిస్బర్స్మెంట్ మొబైల్ యాప్ నుండి ఏంటంటే ఆ పరిస్థితిని కారణమును ద్వారా అయితే అడుగువలను. సో పెన్షన్దారులకు సంబంధించి పంపిణీ అధికారులు గమనించుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు నేటికి కూడా పెన్షన్ పంపిణీదారులకు సంబంధించి వాలంటీర్లు ఫోన్ నెంబర్లు మ్యాపింగ్ కాబట్టి ఉన్నవని ఉన్నతాధికారులచే గమనించబడి అయితే నిర్ధారించడమైంది. సో ఇక్కడ 5th పాయింట్ చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీకి సంబంధించిన సందర్భంలో ప్రతి ఒక్క పెన్షన్దారుని యొక్క కాంటాక్ట్ నెంబర్ కానివచ్చు సరిచూసుకొని అప్డేట్ అనేది చేసిన తర్వాత సంబంధిత పెన్షన్దారుల పంపిణీ అనేది అధికారులచే నిర్వర్తించవాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి అందరూ కాంటాక్ట్ నెంబర్లు కరెక్ట్గా అప్డేట్ అయితే చేయబడినవి. సంబంధిత పెన్షన్ పంపిణీ యొక్క అధికారులు ఎంపీడీఓలు ఎంసీలచే తప్పనిసరిగా సర్టిఫై చేయవలసింది ఉందని చెప్పేసి కూడా ఇక్కడైతే కలెక్టర్ గారు అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ సచివాలయ పెన్షన్దారులకు సంబంధించిన అధికారులు అందరూ ఈ ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో క్లారిటీగా చదివి మీరు తప్పనిసరిగా పెన్షన్కి సంబంధించి రేపైతే సిద్ధమవ్వండి అని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లారిటీగా అయితే మనకు విడుదల చేశారు. సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి రేపటి నుంచి అయితే పంపిణీ అయితే చేస్తారు కాబట్టి సో ఈ రేపటి నుండి మనకి ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ ద్వారా ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుబడుతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.